కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉపాధి పథకం వికసిత్ భారత్ మిషన్ గ్రామీణ్ జూలై 2, 2026న ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. పాత ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని జూలై 2, 2026న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించారు. గతంలో 2026లో మొదటి ఉపాధి హామీ పథకం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. ఇప్పుడు నూతన పథకానికి కూడా ఏపీనే వేదిక కావడం విశేషం. అందుకే పేదల ఉపాధి పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తుందని వార్తా కథనాల్లో కూడా పేర్కొన్నారు. పాత పథకంలో ఉన్న 100 రోజుల దినాలు కొత్త చట్టంలో 125 రోజులకు పెంచారు. పని అడిగిన 15 రోజుల్లోపు ప్రభుత్వం పని కల్పించకపోతే అర్హులైన కార్మికులకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తారు. ఆధునిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక నిధులను కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తాయి. పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు మరియు డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తారు. వ్యవసాయ వనరులకు ఆటంకం కలగకుండా ఉండటానికి వ్యవసాయం ఎక్కువగా ఉండే జూలై నుండి మార్చి మధ్య కాలంలో 60 రోజుల పాటు క్రాప్ హాలిడేని నిర్వహిస్తారు. వేతనాల చెల్లింపును ప్రతి వారం పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక పర్యటనలు కూడా చేశారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా ఏర్పాటు, పుట్టపర్తిలో ఫైబర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం, రాయలసీమను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడం మరియు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులు వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త పథకం గ్రామీణ ఉపాధికి మెరుగుపరచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించబడింది.